అంకుల్ మీ పేరు? నా పేరు ధనంజయ అమ్మ. నా పేరు ధనంజయ. ఎన్ని ఇయర్స్ అండి? నాకు 42 ఇయర్స్. ఎన్ని ఇయర్స్ నుండి అగ్రికల్చర్ ఫీల్డ్లో చేస్తున్నాను? నేను వచ్చి 20 ఇయర్స్ నుంచి అగ్రికల్చర్ వెళ్ళాను. ఎలాంటి పంటలు పండిస్తున్నారు మీరు? ఇప్పుడు అరటి ఉందమ్మా, మన పొలంలో అరటి ఉంది, తర్వాత నిమ్మ ఉంది, తర్వాత పామాయిల్ ఉంది, కొబ్బరి ఉంది. ఎన్ని ఎకర్స్ ఉండొచ్చు అంకుల్ ఈ ల్యాండ్? ఈ ల్యాండ్ వచ్చమ్మా నాది 5 acres. ఎలా వస్తుంది అంకుల్ మీకు ఆదాయం? ఎలా వస్తుంది? ఆదాయం అమ్మా మామూలుగా మనం చేసుకునేదాన్ని అమ్మా ఆదాయం అంటే ఇప్పుడు అరటి ఉంది అంటే అరటి అంటే ఆల్రెడీ నిమ్మలో అంతర పంటగా మనం అరటి పెట్టాము. అంటే ఎక్కువ గ్యాప్ ఉండడం వలన మనం నిమ్మ కాకుండా అరటి కూడా పెట్టాము. ఈ అరటి మనకి ఏంటంటే ఈ నిమ్మకి ఫెర్టిలైజర్స్ కానీ దేనికైనా సరే దీన్ని వచ్చే గెల మార్కెట్లోకి ఈ రోజున 200 అలా పడుతుంది. ఎకరానికి మనకి అరటి పిల్లకి వచ్చి ఖాళీ నెల అయితే ఒక 1000 అంటే ఒక 1000 పిల్లకలు పడుద్ది. ఈ నిమ్మలా అంటే కనుక ఒక 500 అలా పడుద్దమ్మా. ఇప్పుడు నిమ్మ వేసిన ఈ సంవత్సరం వేసానుకమ్మా 3 yearsలో పూత దశకు వద్ది. అంటే నిమ్మ ఇప్పుడు ఎలా ఉందంటే మార్కెట్ ఈ ఇయర్ కొంత డౌన్ ఉంది. లాస్ట్ ఇయర్ అయితే బాగా ఉంది, కేజీ 100 కూడా వెళ్ళింది. నిమ్మ పర్లేదు. తర్వాత ఫెర్టిలైజర్స్ 1435, MOP పొటాషియం, యూరియా అంటే నత్రజని యూరియా ఇవన్నీ చేస్తాము. అలాగే పశువుల ఎరువు కూడా చేస్తాము. తర్వాత పామాయిల్ ఉందమ్మా, కూడా అయితే సేమ్ ఏంటంటే ఈరోజు వేసిన ఈ సంవత్సరం నాటితే 3 yearsకి కాపు వస్తుంది. ఎలా కాస్ట్ ఎలా పడుతుంది అందులో ఒక టన్కి? ఒక టన్ వచ్చామో మొన్నటి దాకా 21,900 అక్కడ దాకా వెళ్ళింది. లాస్ట్ మంత్ కొద్దిగా తగ్గింది. ఇప్పుడు ప్రజెంట్ రేట్ అయితే 20,120 నడుస్తుందమ్మా ప్రజెంట్ రేటు. ఓకే అండి. మీకు ఇయర్కి ఎలాగా అంటే పామాయిల్ వేసిన ఒక ఇయర్కి మీకు ఎలాగ ఆదాయం వస్తుంది? పామాయిల్ వేసిన ఇయర్కి అమ్మ మామూలు ఎకరం యావరేజ్ ఎకరం చూసుకుంటే 10 టన్నులు మన ఏరియా మట్టి. 10 టన్నులు అంటే దాన్ని బట్టి నేను లెక్కేసానమ్మా. 10 × 20,000 అలా. అరటికాయ గెలలు అరటి అమ్మ ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే అరటి మనం ఇప్పుడు వేసిన తర్వాత మనకి కాపు వచ్చే టయానికి ఫస్ట్లో వేస్తే 9 నెలలు పడుతుంది. ఈ చెట్టు ఈ గెల వేసిన తర్వాత ఇది మనం కటింగ్ చేసిన తర్వాత రెండో పక్క పిల్లకి వచ్చేప్పటికి 1 నెల ముందు వస్తామా. మనకి ఇది మార్కెట్కి వెళ్ళేప్పటికి సైజుని బట్టి రేట్ ఇస్తారు. ఇప్పుడు ఈ గెల వచ్చేప్పటికి మనకి ఒక 100, 150, ఇంకా పెద్ద గెల అయితే 200 పడుతుంది. నిమ్మకాయ కూడా మార్కెట్ అమ్మ ఇప్పుడు ఎలా ఉందంటే మొన్నటి దాకా 40, 50, 60, 70 ఉంది. ఈ రోజు 10 రూపాయలకి పడుతుంది. రైతు భరోసా ఇస్తున్నారు సీఎం గారు ఇస్తున్నారమ్మా. అవి అంటే ప్రజెంట్ కొత్త ప్రభుత్వం కాబట్టి ఇవన్నీ చూసుకుని అసలే లో బడ్జెట్లో ఉంది కాబట్టి మన సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు ఇవన్నీ చూసుకుని నరేంద్ర మోడీ గారు మరి పిఎం కిసాన్ నరేంద్ర మోడీ గారు అవి ఇస్తున్నారమ్మా. మీ వయసు ఎంత? ఏ పొలం చేస్తున్నారు? ఎన్ని ఎకరాలు? కౌలు పొలమా మామూలు? మీరు మందులు అవి వాడతారా? మందులు అన్నీ ఎలాంటి మందులు వాడతారంటే యూరియా అవన్నీ? 14 పేడెరువు అనేది ఆర్గానికే కదా. మీకు ఏమన్నా ఇబ్బందులు ఉన్నాయా? చాలా ఇబ్బంది లేదు. అంటే గవర్నమెంట్ అన్ని స్కీమ్స్ ఇస్తుందా మీకు? అంటే మీకు నార్మల్గా రైతులందరికీ కొనాలంటే డబ్బులు పెట్టి బయట నుంచి తెచ్చుకుంటాము. గవర్నమెంట్ అయితే మీకు ఏమి ఇవ్వట్లా? లేదు. అంటే నార్మల్గా మీరని కాదు, వేరే వాళ్ళకైనా ఇప్పుడు గవర్నమెంట్ ఏమైనా మందులు ఇస్తుందా లేదా ఎవరంతటి వాళ్ళే కొనుక్కుంటున్నారా? విత్తనాలు కానీ మందులు? అన్నీ ఉంటే అన్నీ ఉంటే అన్నీ ఉంటే ఆన్లైన్లో ఇచ్చేస్తున్నారు. ఇప్పుడు మరి మీకు ఏమన్నా
ఇప్పుడు మీరు ఫర్టిలైజర్స్ కానీ అదే ఎరువులు కానీ మందులు కానీ కొడతా ఉంటారు కదా, మీకు మరి ఏమన్నా కావాలా అంటే ఎలాగా, ఏమైనా డ్రోన్స్ లాంటివి కావాలి, ఇంకేమైనా ఇంప్లిమెంట్ చేయొచ్చా? ఏమైనా కావాలంటే బయట డబ్బులు పెట్టి తెచ్చుకుంటానండి. డబ్బులు పెట్టి తెచ్చుకోవాలి అంటే మీకు ఏమైనా ప్రాబ్లం అవుతుంది. ఇప్పుడు కొంతమందికి ఏమో మందులు పడవు, కొట్టేస్తూ ఉంటారు పొలానికి, ఓకే మనుషులకు పడవు. నేను ఒక అట్లా తెచ్చుకున్నాను. మరి అది అలా చనిపోతూ ఉంటారు మందుల వల్ల వాటి వల్ల. ఆ కుర్రాడు నిన్న విజయవాడలో చనిపోయాడు. చనిపోతూ ఉంటున్నారు జనాలు. విజయవాడలో ఉన్నాడు. ఇప్పుడు అదే మేము ఇప్పుడు మీరు డ్రోన్స్ లాంటివి ఏమన్నా సెన్సార్స్ లాంటివి అలా ఉంటాయి, అవి ఇంప్లిమెంట్ చేస్తే ఏంటంటే మీకు ఈజీ, ఇక్కడ నుంచి మీరు అక్కడ పొలానికి మందు కొట్టవచ్చు. ఇప్పుడు ఆ ఎల్లు కొన్నాం అనుకున్నా వాళ్ళు ఇస్తున్నారు కొట్టుకుంటారు. మాస్క్లు ఇస్తున్నారా? ఇంప్లిమెంట్ మాస్క్, గ్లౌజులు ఇస్తున్నారా? మందులు మరి జాగ్రత్తగా వేస్తున్నారు. మందులు వేయాలి కదా మీరు. ఇప్పుడు మేము ఏంటంటే కొత్త సిస్టమ్ని ప్రొవైడ్ చేసాం అనుకో, మీకు ఏమన్నా ఇంజనీరింగ్ సపోర్టింగ్ సిస్టమ్ ఏంటంటే దానంతట అదే ఎరువులు అవి వేస్తుంది, మీరు ఇక్కడ నుండి ఆపరేట్ చేసుకోవచ్చు మీకు నేర్పిస్తే. ఇప్పుడు మరి మీకు ఫోనుల్లో చూసి నేర్చుకుంటారు లేదా ఒకరినొకరిని అడిగి పెద్దవాళ్ళు ఎవరినన్నా అడిగి తెలుసుకుంటారు? అంటే ఇప్పుడు ఈ పొలానికి ఈ ముందే వేయాలని తెలియదు కదా మనకి, మనం బాగా అంటే వ్యవసాయం బాగా చేస్తేనే కానీ మనకు తెలియదు కదా. పేరు? మా పేరు కుప్పాల వెంకటేశ్వరరావు. ఎన్ని సంవత్సరాలు అంకుల్ మీకు? 45 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాల నుండి అగ్రికల్చర్ చేస్తున్నారు? 20 సంవత్సరాల నుంచి ఇదే పని. అంటే ఎలాంటి పంటలు పండిస్తున్నారు మీరు? కౌలు రైతు నమ్మది. కౌలు రైతు అంటే ఎలాంటి పంటలు పండిస్తున్నారు? నిమ్మ తోటలు, కొబ్బరి తోటలు ఏమన్నా రైతుల దగ్గర లీజుకి తీసుకుని 2 ఎకరాలు 3 ఎకరాలు వాటితో మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా? బాగా ఈ సంవత్సరం బాగా రైతులు కట్టిన డబ్బులు వడ్డీ కూడా రాదమ్మ ఈ సంవత్సరం. అంటే ఎలాగ సఫర్ అయ్యారు ఈ సంవత్సరం మీరు? ఏమో రైతులకి ఇప్పుడు ఎకరానికి వచ్చి 50,000 30,000 40,000 రైతు కట్టాలమ్మ. అవి కట్టేస్తాం రైతుకి. మళ్ళీ దానికి బలము మందు నీళ్లు అన్నీ పెట్టేటప్పటికి ఎకరానికి వచ్చి ₹1,00,000 ఖర్చు అవుతున్నాం అంటే రైతుకి కట్టినవి కాక. ఇప్పుడు ఎలాంటి ఫర్టిలైజర్స్ యూస్ చేస్తారు మీరు? అంటే ఎలాంటి మందులు, పురుగు మందులు వాడతారు? మామూలుగా ఈ మందుల షాపులు ఇస్తారు కదమ్మా పురుగు మందులు. ఇలాగా చెట్టు పోత రావట్లేదు బాబు, దోమ పట్టిందంటే ఏదో ఇస్తారు, వాళ్ళు తీసుకొస్తున్నాం కొడుతున్నాం. అంటే వాళ్ళు ఎలా ఇస్తున్నారు అంటే ఏమన్నా ఇప్పుడు చాలామంది నేను చేసిన వాటిలో కొంతమంది ఏం చెప్పారంటే, కొంతమంది చనిపోయారు పురుగు మందులు కొట్టడం వల్ల, వాటి పడక కొంతమంది రైతులు చనిపోయారు అని అయితే అవ్వచ్చులమ్మా, జాగ్రత్త తీసుకుపోతే మరి అది కూడా ప్రాబ్లం ఉంటుందమ్మా. ఇప్పుడు అది మీకు ప్రాబ్లం? ఆ ప్రాబ్లం అయితే మాకేం లేదమ్మా, శుభ్రంగానే కొట్టాం, అది కొట్టాం కానీ ఉపయోగం లేదమ్మా. అదే అంటే ఇప్పుడు మేము సెన్సార్స్ కొన్ని, అంటే మేము ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కదా, మేము మీకు సపోర్ట్గా కొన్ని సెన్సార్స్ లాగా కానీ, అంటే ఇప్పుడు ఏ భూమికి ఏ అంటే డెవలప్ చేసుకోవడానికి, ఇప్పుడు ఈ నేల ఉందంటే ఈ నేలకి ఎటువంటి క్రాప్ పండించవచ్చు మీరు, అలా కొన్ని కొత్త సిస్టమ్స్ మేము ఇంప్రూవ్ చేస్తాం. మీరు ఒకవేళ మీకున్న ప్రాబ్లమ్స్ అన్నీ చెప్తే మాకు మేము ఎలా ఇంప్లిమెంట్ చేయాలి అంటే, ఇప్పుడు మనకి అమెరికా వాళ్ళకి తీసుకుంటే మనం అరటి పండిస్తాము, నిమ్మ పండిస్తాం, అనేది పండిస్తాం కానీ అరటి తోటకి ఏంటి మనకు బాగా వాటర్ కావాలి, ఊరినే పడిపోతుంది. అదేంటి ఇప్పుడు స్టేబుల్గా ఉండలేకపోతున్నాయి అరటి తోటలు. ఇప్పుడు ఏంటి అది అమెరికాలో కెనడా తీసుకున్నాం అంటే అక్కడ ఏంటి మనకి నార్మల్గా వాళ్ళు ఏంటంటే వాటర్ ఎక్కువ స్టోర్ చేసుకుంటున్నారు గ్రౌండ్లో. ఎందుకు? వాళ్ళు పురుగు మందులు అవి వాడకుండా వాళ్ళు స్టోర్ చేసుకుంటున్నారు నార్మల్గా. అంటే ఆర్గానిక్ ఫార్మింగ్ కింద వాళ్ళు స్టోర్ చేసి బాగా డెవలప్ అవుతుంది. అదే మీరు ఆర్గానిక్ ఫార్మింగ్ నిమ్మకి ఆవు పేడ కానీ నార్మల్ గేదె పేడ వేస్తున్నారు, దానివల్ల యూజ్ ఉంది కదమ్మా. ఈ తెగుల వల్ల నేను ఈ తెరదాం వచ్చేదమ్మా, కొబ్బరి చెట్లు అయినా అంటే నిమ్మ చెట్లు అయినా ఈ సంవత్సరం మరీ తీవ్రంగా తెరదాం. తెల్లదాం వల్ల రైతుకి చాలా లాస్. అంటే ఇప్పుడు ఇలా పురుగులు రాకుండా కొంతమంది కొన్ని ఆర్గానిక్ చేస్తున్నారు. పురుగులు రాకుండా మీరు ఏదో చెప్తారు, నేను ఏదో చేస్తాను, అక్కడ చేయాలి కదమ్మా. అదే అంటే తెల్లపు దోమే అని కాదు, వేరే ఏమన్నా వచ్చినా ఒకవేళ ఏదైతే అంత ఇబ్బంది లేదమ్మా. ఏదైనా వచ్చినా మనం మందుల కొట్ల కాడికి వెళ్తుంటే బాబు ఇలా ప్రాబ్లం ఉందని చెప్తే ఏదో ముందాలు ఇస్తారు, మనం తెచ్చుకుంటాం, స్ప్రే చేసుకుంటాం, అది కంట్రోల్ అవుతుంది. నేను ఈ తెల్లదోమ వల్ల ఈ సంవత్సరం కొబ్బరి నిమ్మ కోకో ఈ 3 పంటలకి బాగా లాభం.
అంటే ఇప్పుడు నిమ్మ ఏ టైంలో వస్తుంది, అంటే ఏ సీజన్లో వస్తుంది? నేను జూను జూలై అమ్మ, ఆ 3 నెలలు బాగా కాపాడుతుంది. ఆ 3 నెలల్లోనే ఈ తలదోమ రావడం వల్ల నీడు ఎకరానికి 10 బత్తాలు కాసిన తోట ఈ సంవత్సరం 5 బత్తాలు కాసిందండి. అంటే ఇప్పుడు ఒకవేళ మీరు మందులు పెట్టాలనుకుంటున్నారు, కొంతమందికి ఇలా పడట్లేదు, మాకు నోటీస్ అవన్నీ ఉన్నాయి. అంటే ఇప్పుడు మేము డ్రోన్ సిస్టమ్ అని కొత్తది ఒకటి తీసాము నార్మల్. ఆ డ్రోన్స్లో ఏంటంటే కెమికల్ స్టోర్ చేసి పెడితే మీరు వేరే దగ్గర ఆపరేట్ చేస్తే చేను మొత్తం కొట్టుకోవచ్చు. అలాగైతే కెమికల్ వల్ల ఏం ప్రాబ్లం అంటే ఇప్పుడు ఈ తెల్లదోమ సొల్యూషన్ ఎవరు చెప్పట్లేదు. ఎవరు చెప్పట్లేదు. చెప్పినా అమ్మా, ఇది కొత్త చెట్టు అంత తగ్గిలో ఉంటుంది. దాని నిజంగా మీరు అన్నట్టు డ్రోన్ వారంగా అయితే సైన్స్ చేస్తారు కాబట్టి దానికి యూజ్ అవుతుంది. ఇప్పుడు అంత హైట్కి మనం చేత్తో చేయలేం కదా, చేత్తో చేసి మళ్ళీ మనకి పెట్టి అలా పైకి చుట్టూ అది అమ్మడం మన మీద పడిపోతుంది కదా. అలాగా కొంచెం మంది పెట్టి వచ్చి ఇలా మీరు చెప్పినప్పుడు దెబ్బతిన వాళ్ళు కూడా డ్రోన్స్ ద్వారా అయితే యూజ్ అవుతుంది. ఇంకా ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉందా? ప్రాబ్లమ్స్ మామూలుగా అన్నీ ఎదుర్కొనే ఉంటాయి. రైతువారీగా ఆ రైతు ఏమన్నామ్మా, ఇప్పుడు 20 ఏళ్ళు వదిలేతాం రైతు ఆయన నెలలు ఉన్నాయి, ఆయన శుభ్రంగా పండితేనే కదా నేనైనా నిధులు రూపుతాను. అంటే ఇప్పుడు కొంతమంది కౌలు రైతులకి సబ్సిడీస్ అని మన ప్రొవైడ్ చేస్తాం. నేను 20 సంవత్సరాలు చెప్తానమ్మా, ఏ గవర్నమెంట్ అయినా ఇప్పుడు పోయి ₹1 సబ్సిడీ కానీ ఒక ముందు కానీ నాకు ఇచ్చిన దాతలు లేవు. ఏమి విత్తనాలు కానీ మొక్కలు, ఇప్పుడు మీరు నిమ్మకాయ మొక్కలు నాటడమే కదా మొత్తం రైతులు నాటుకుంటారమ్మా. అంటే నార్మల్గా రైతులు అని కాదు కానీ నార్మల్గా నిమ్మకాయ అంటే మొక్కలు నాటి తయారు చేస్తారు. వాటర్ ఎలా పడతాయి? కట్టుకుంటాం. అంటే ఎలాగ అప్రాక్సిమేట్లీ సమ్మర్ సీజన్ కదా, వారానికి ఒకసారి పెట్టుకుంటే చాలు. అయితే బాగానే ఉంటుంది మొత్తం. వారానికి ఒకసారి వాటర్ బాగుంటే తడిపెట్టుకుంటే బాగానే ఉంటుంది. వాటర్ లేని వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇప్పుడు డ్రిప్ సిస్టమ్ వచ్చింది కదా, ఇప్పుడు ఏంటంటే మేము నార్మల్ నాకు తెలియదు కానీ నార్మల్ పురుగులు అయితే ఏం చేస్తున్నారంటే ఒక వాటర్లో కొంత క్వాంటిటీ వాటర్ తీసుకుని దానిలో బేకింగ్ సోడా ఉంటుంది కదా, మనకి బేకింగ్ సోడా సాల్ట్ యూజ్ చేసి స్ప్రే చేసుకుంటున్నారు. స్ప్రింక్లింగ్ అంటే స్ప్రే ఇప్పుడు డ్రిప్పులు అలా ఇరిగేషన్ వాటర్ అలా స్ప్రింకిల్ చేస్తారు. అలా స్ప్రే చేసుకుంటే ఇప్పుడు కొంచెం పర్లేదని కొంచెం తెలుస్తుంది. అయితే ఖర్చు పెట్టుకుంటారు. అంటే గవర్నమెంట్ అయితే మీకు నేను 20 సంవత్సరాలు చేస్తున్నానమ్మా ఇదే సెంట్రల్ నుండి కూడా ఏముండదు. పిఎం కిసాన్ అవన్నీ అంటున్నారు, రావమ్మా మరి ఎందుకని అర్థం. అది పిఎం కిసాన్ ప్రధాన యోజన ఇవేమి పోయిన సంవత్సరం నేను అడిగితే ఇలాగ పంటలు ఎగడం చేసేవాళ్ళు రావు, వరిసేను పండించేవాళ్ళకి వస్తాయి అని చెప్పారు సచివాలయం అడిగితే. అందరూ వరిసేను పండించారు కదమ్మా. అంటే ఏ గ్రౌండ్ సంబంధించి పండిస్తున్నారు ఇక్కడ పండి. ఇప్పుడు అలాగా మేమేం డెవలప్ చేద్దాం అనుకుంటున్నాం అంటే ఒక ఫోన్లో ఒక యాప్ లాగా టచ్ ఫోన్ యూజ్ చేస్తారు కదా. ఇప్పుడు ఆ ఫోన్లో ఏంటంటే మేము కొత్త టెక్నాలజీ ఏదో ఒక యాప్ తీసుకొస్తాం. దానిలో ఏంటంటే మీరు ఇప్పుడు సపోజ్ రైసే మీరు పండించాలనుకుంటే అది ఎక్కడ అంటే ఎలాంటి ప్లేస్లో మీకు పండిస్తే మీకు బాగా ఆదాయం వస్తుంది. అలా మేము కొత్తవి డెవలప్ చేసి ఫ్యూచర్లో మేము చేస్తాం. మీరు ఒకటి IoT టెక్నాలజీస్ ఉంటాయి మాకు. సో మేము తెల్లదోమ చూద్దాం. మేము ఇది ప్రాబ్లం మన జిల్లాలో మెయిన్ ప్రాబ్లం ఈ సంవత్సరం కొబ్బరి, కోకో, నిమ్మ బాగా సర్వనాశనం. అయితే మేము చూస్తాము, ఒకసారి చెప్తాము. దీనికి ఏమైనా సొల్యూషన్ ఉందని చూస్తారు. గవర్నమెంట్ ద్వారా ఏమన్నా పోనీ అన్న ఈ కౌలు రైతులకి ఏమైనా ఇలాగా ఆశపోతాం ఏటో ఇప్పుడు ఈ సంవత్సరం వచ్చిన 2 సంవత్సరాలు పోతున్నాయి. చేసి ఇదే పని చేయాలి, అందరే పని చేయలేదు, అది మళ్ళీ కొనుక్కోవాలి. అలాగే ఏమన్నా ఈ కౌలు రైతులకు కూడా ఏమన్నా మరి వచ్చే మార్గం ఉంటే మీ ద్వారా ఏమన్నా గవర్నమెంట్ తెలిపడితే మా లాంటి వాళ్ళు కొంచెం. మార్కెట్లో ఎలా పడుతుంది ఒక్క రేట్ ఉందమ్మా మార్కెట్లో. అంటే ఇప్పుడు కేజీ లెక్క అంటే అప్రాక్స్ ఎలా పడచ్చు? ₹50 అమ్ముతారమ్మా, ₹20 అమ్ముతారు, నిన్నకన్నా ₹12 అమ్మ కేజీ. అంటే చాలా లాస్. ₹50 అమ్మితే అట్లా కాయలు లేవమ్మా, అసలే దామ్ పట్టేసి అసలు కాయలేదు. అసలు ఏదో మనం ఈ మధ్య 4 కాయలు తెచ్చినారు అనుకుంటే ₹12 అమ్మ కేజీ. ₹8, ₹9, ₹12 ఏమవుతాయి? ఒక కూలి మడిసి 300 అమ్మ కూలి. 2 మడుసులు పెడితే కానీ ఒక బత్తా 50 కేజీ. అంటే ఇప్పుడు మీరు అంటే నెక్స్ట్ ఆప్షన్ ఏమి ఉండదు అంటే కొంచెం వాటర్ ఎక్కువ పెట్టేదాకా సాయిల్ కొంచెం గట్టిగా ఉంటుంది కదా డ్రైగా. ఎంత పెట్టినామా పైన పెట్టనేది లేకుంటే చెట్టు సరిపడా వాడడం పైన పెట్టనే రాకూడదు మీకు. అంటే ఈ తెల్లదోమ ప్రాబ్లం ఈ 3 పంటలకి ఇంకా మీకు డ్రోన్ సిస్టమ్ అయితే ఓకే.
అదైతే దాని మీద ఏమన్నా ఇవ్వచ్చు అమ్మ. అంటే అయితే మొత్తం ఇప్పుడు కొట్టేసి ఈ తెల్లదోమకి ఏదన్నా సపోజ్ ఏదైనా ముందు కానీ ఉంటే మీకు మొత్తం ప్రాబ్లం లేకుండా పైనుండి స్ప్రే అవుతూ ఉంటుంది. అదేమ్మా ప్రాబ్లం లేకుండా నేను ఒక్కనే కొట్టిన ఊరంతా కొట్టాలి కదమ్మా. అది నేను ఒక్కనే కొడతాను. మీరు చెప్పిన సలహా ప్రకారంగా 10 రూపాయలు కట్టి నేను కొట్టాలి. ఆ పక్క రైతు కొట్టాలి కదమ్మా. ఆ పక్క రైతు కొట్టడు. నేను చెప్పినట్టుగా 10 రోజులు 20 రోజులు ఈ మందు పవర్ ఉన్న వాళ్ళు ఆ పక్క తోటలో ఉంటుంది. దాని రాదు. ఈ పొగ అయిపోగానే మళ్ళీ అది మామూలే. అలాగే మొత్తం ఏరియా అంతా కొడితే కవర్ అవుద్దాం. ఒక రైతును నేను కొనుక్కున్న వల్ల ఉపయోగపడదాం. అన్ని ఎఫెక్ట్ అవుతాయి అంకుల్, అన్ని పంటలు ఎఫెక్ట్ ఈ అవుతాయి. దోమ అనేది ఈ సంవత్సరం ఒక బత్తా తోట కానీ కొబ్బరి తోట కానీ నిమ్మ తోట కానీ కోకో తోట కానీ తిరిగి ఇక దేనికన్నా ఇటువంటి పాముల తోట ఒక దానికి ఏమైనా మెరైంది అది దానికి ఉంది. అది తేడా అంటే ఇది రాకుండా ఆపలేమా? అంటే ఎలా వస్తుంది నార్మల్ గా? వస్తుందమ్మా. కదా నార్మల్గా మనం తయారు చేసిన ఏం కాదు. నార్మల్ గా అది ఒక పురుగు అది పురుగుల దాని తయారవుద్ది దాంట్లో కదా అంతే. వస్తది. ఒక 3 సంవత్సరాల నుంచి లేదమ్మా అసలు. ఈ సంవత్సరం మరీ ఎక్కువైపోయింది. నిమ్మకాయలు కూడా ఉన్నగా ఉండలేదమ్మా. మచ్చలు మచ్చలు వచ్చేసి చూతాకేమో నైస్ ఉండలేదు. ఆ మార్కెట్లో తీసుకెళ్తే మచ్చ వచ్చింది అది వచ్చింది పెట్టి తక్కువ రేట్. మనకి ఇక్కడ నాకు తెలిసి మాక్సిమం మన ఇండియాలోనే నిమ్మకాయ పండుద్ది. ఇక్కడే వేరే రాష్ట్రాల్లో అంటే తక్కువ. వేరే కంట్రీస్ లో వేరే తక్కువ కంట్రీస్ లేదు. అది పెద్ద సైజెస్ లో ఉంటుంది. ఇప్పుడు అమెరికా నుండి అటు తీసుకున్న అమెరికాలో కానీ ఆస్ట్రేలియాలో కానీ అది ఒక్క నిమ్మకాయ వచ్చేసి అక్కడ $1 అమ్ముతారు. 80 రూపీస్ ఒక నిమ్మకాయ వచ్చి. అది అటు సైడ్ అలా ఉంది. మరి మరి ల్యాండ్స్ ఏమవుతుందో కానీ అటు సైడ్ మరి ఇక్కడ నుండి ఎక్స్పోర్ట్ అయినవి అన్ని అక్కడ. నిమ్మకాయ కానీ చిన్న కరివేపాకు కూడా ఇక్కడ $1 80 రూపాయలు. అలాగా కొంచెం చూసుకుని మరి నేను ఇది గవర్నమెంట్ ద్వారా వచ్చారు కాబట్టి మీ ద్వారా ఏమన్నా ఉపయోగపడే రైతులు కానీ కౌలు రైతులకు కానీ ఉపయోగపడేటట్టుగా ఈ సంవత్సరం కొంచెం మీరు హెల్ప్ చేస్తారని అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు పురుగు మందులు పడతారు కదా మీకు, షాప్స్ వాళ్ళు ఎలాగా ప్రొవైడ్ చేస్తున్నారు? వాళ్ళ దగ్గరికి వెళ్దామా ప్రాబ్లం ఇదని చెప్తాం. తమ్ముకొచ్చి ఇన్ని కేజీలు కలపండి ఎంతమంది కలపండి అంటే ఇప్పుడు మందులు వాడకుండా ఇంకా వేరే యూజ్ లేదా? అంటే మందులు వాడకుండా దాని ద్వారా ఇంకా ఆర్గానిక్ గా చేసేది దీనికి ఆ ప్రాబ్లం లేదు కదా. మామూలు మందులు వాడకుండా పురుగునే సాగుతుంది కదా. అంటే ఈ పురుగు కాదు, ఓన్లీ మందులే వాడాలి ఏ ప్రాబ్లం కైనా. ఇది ప్రాబ్లం కాకుండా తెల్ల పురుగు కాకుండా ఇంకేమన్నా సపోజ్ ఏదైనా పురుగు కానీ అట్లా పురుగు పట్టినప్పుడు కూడా దాని అంతరికి తోటం అనేది జరుగుతాం. అంటే వేస్ట్ గా గడ్డి మొలిసిందని చూసుకున్నాం అంటే మనకి దానికి కూడా మందు కొట్టి చంపేస్తున్నారు చెట్లు, చంపుతారు కదా. ఇప్పుడు మందు కొట్టకుండా దాని బదులు ఇంకోటి ఏదన్నా చేసి మామూలుగా పీకుండా కూలీలు పెట్టి పీకాలంటే బోల్డ్ ఖర్చు అయిపోతుంది. 300 పెట్టి ఒక కూలీని పెట్టాం అనుకోమా 1 2 3 4 చెట్లు బాగా చేస్తాం ఒక రోజుకి అంతే. అంటే కొంతమంది ఏమంటున్నారంటే ఫర్టిలైజర్స్ ద్వారా కొంచెం అవుతున్నాయి, అదే ఆర్గానిక్ గా కొంచెం తీసుకెళ్ళవచ్చు కదా అంటున్నారు. అంటే ఇప్పుడు నార్మల్గా మనకు దొరికే పౌడంగ్ ద్వారా కానీ అదే గేదె పేడ ఆవు పేడ అలా కానీ ఏమన్నా కొన్ని యూజ్ చేసి కొన్ని మొక్కలు రెసిడ్యూడ్ మనకు దొరికేది మనం ఆర్గానిక్గా ప్రిపేర్ చేసుకుని చంపే విధంగా ఏమైతే లేవంటారు. అయితే మనం ఇక్కడ పురుగు మందులు మందులే వాడాలి. మీరు చెప్పినట్టుగా ఏదైనా మొక్కలు వేసుకుని ఆ పేడ వేసి ఆవు పేడ వేసి దానివల్ల బతికిద్దారు అనుకున్నా మొక్కైతే అలా చేయదు కదా అన్ని నేను ఎప్పుడు వచ్చేది. అది అంటే పొలాలు అటాచ్ అయ్యేసరికి వాళ్ళ వేరే పొలంలో